హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి బేకరీ స్టైల్లో స్పంజీగా కేక్ని ఓవెన్ అవసరం లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాము. ఈ స్పంజీ కేక్ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాత్రలో అడుగున సాల్ట్ వేసి ఇలా ఫ్రీ హీట్ చేసుకుందాము. ఇది ఫ్రీ హీట్ అయ్యేలోపు మనము కేక్ బ్యాటర్ని తయారు చేసుకుందాం. ఒక బౌల్లో 2 గుడ్లు ఇలా కొట్టి తీసుకుందాము. ఇప్పుడు ఇందులో 1/2 కప్ ఆయిల్ పోసి ఈ గుడ్లు ఆయిల్ అన్నీ బాగా కలిసేలాగా ఒక విస్కర్ తోటి బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు మైదా, 1 కప్పు షుగర్ పౌడర్, 1 కప్పు షుగర్ని ఇలా మిక్సీ జార్లో మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ అంతా కూడా ఈ కోడిగుడ్డు మిశ్రమంలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మైదాని ఇలా జల్లించి తీసుకుందాము. మైదా ఇలా జల్లించుకున్న తర్వాత బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, 4-5 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకుని ఈ బేకింగ్ పౌడర్ ఇవి కూడా మళ్ళీ కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం. కేక్ బ్యాటర్ అంతా కూడా ఈ కన్సిస్టెన్సీలో తయారవ్వాలి మనకి. ఇప్పుడు మనకి కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కేక్ టిన్ తీసుకుని ఇలా ఆయిల్తో ఇలా గ్రీస్ చేసుకోవాలి. ఆయిల్తో గ్రీస్ చేసుకున్న తర్వాత ఇలా పొడి పిండి చల్లి కేక్ టిన్ అంతా కూడా పరుచుకునేలాగా చేసి ఎక్స్ట్రా పిండిని తీసేసేయాలి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా వేసుకుని 2-3 సార్లు ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం ముందుగా ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్న ఈ పాత్రలో ఈ కేక్ టిన్ని పెట్టేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో 40 to 45 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. 45 మినిట్స్ తర్వాత ఒక టూత్ పిక్తో ఇలా టెస్ట్ చేసుకున్నట్టయితే మనకి తడేమీ తగలకుండా వచ్చినట్టయితే మనకి కేక్ రెడీ అయిపోయినట్టే. లేదా కొంచెం తడిగా అనిపించినట్టయితే ఇంకో 10 మినిట్స్ వరకు బేక్ చేసుకోవచ్చు. ఇప్పుడు కేక్ టిన్ని బయటికి తీసేసి పూర్తిగా చల్లారాక ఒక నైఫ్తో ఇలా చుట్టూ తీసేసుకుని ప్లేట్లోకి బోర్లించి వెనక వైపు ఇలా తీసినట్టయితే మనకి కేక్ ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకో ప్లేట్లోకి తీసుకుందాము. చూసారా, మనకి కేక్ చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. స్పాంజీగా కేక్ రెడీ అయిపోయింది. కట్ చేసి చూద్దాము. స్పాంజీగా మనకి బేకరీ స్టైల్లోనే ఇంట్లోనే కేక్ని చాలా ఈజీగా ఓవెన్ లేకపోయినా సరే చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మరిన్ని రెసిపీ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్టయితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.